హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. ఈరోజు అయితే నేను మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. అదే అరటికాయ ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో చూద్దాం రండి. అయితే మరి నేను మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా అరటికాయలు అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, అరటికాయలు అయితే చక్కగా ముందు శుభ్రం చేసుకుని పీల్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చక్కగా పీల్ తీసుకున్న తర్వాత వాటిని అయితే వాటర్లో అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిపాయలను అయితే ఒక 3 పెద్ద ఉల్లిపాయలను తీసుకున్నాను. ఈ విధంగా సన్నగా తరుక్కుంటున్నాను ఫ్రెండ్స్. అరటికాయ ఫ్రైకి పెద్ద ముక్కల కంటే ఈ విధంగా సన్నగా తరుక్కున్న ముక్కలే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే అరటికాయ ముక్కలు కూడా చాలా చిన్నగా తరుక్కోవాలి. మరీ పెద్దగా తరుక్కుంటే వేగడానికి టైం పడుతుంది కాబట్టి నేను చిన్న సైజులో కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం కాగాక పోపులు వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే కొంచెం పోపు దినుసులు కూడా యాడ్ చేసుకొని ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, తరిగిన ఉల్లి ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుంటున్నాను. రెండు స్పూన్ల సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు వేగంగా వేగడానికి మరియు మంచి గోల్డెన్ బ్రౌన్ రావడానికి అయితే ముందుగానే నేను సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే సన్నగా తరిగిన అరటికాయ ముక్కలను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చక్కగా కలుపుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. కిందకు మీదకు మొత్తం కలుపుకుంటేనే మంచిగా మనం వేసిన మిశ్రమాలన్నీ కూడా అరటికాయ ముక్కలకు పట్టి ఫ్రై అయితే టేస్ట్ అదిరిపోతుంది. చూడండి, ఒక 2 నిమిషాలు మూత పెట్టి మరలా తీసిన తర్వాత ఈ విధంగా ముక్కలన్నీ కూడా చక్కగా వేగాయి ఫ్రెండ్స్. 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే 2 స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే 1 స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుంటున్నాను. చూసారు కదా, అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో అలా వదిలేయకూడదు. 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కిందికి మీదకి చక్కగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో మాత్రమే వేపించుకోవాలి ఫ్రెండ్స్. అలా వేగితేనే చక్కగా వేగుతుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకోవాలి. జిలిబిలి పలుకులు చిలిపిగా పలికిన ఓ మైనా మైనా, కిలకిల నగవల వలపల చిలికిన ఓ మైనా మైనా, మిలమిల మెరిసిన తారా, మిన్నెలు విడిన సితారా, మిలమిల మెరిసిన తారా, మిన్నెలు విడిన సితారా, మధువులు పెదవులు మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా, కళ్ళలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా. తర్వాత మూత తీసి చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ముక్కలు అనేవి మనం వేసిన మసాలాలు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కలకి చక్కగా అద్దె పట్టుకున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఎంత బాగా కలిసాయో ముక్కలన్నీ కూడా. కలుపుకున్న తర్వాత చూసారు కదా, అరటికాయ ముక్కల్ని ఇలా నొక్కితే ఎంత మెత్తగా ఉందో అంత చక్కగా ఉడికాయి ఫ్రెండ్స్. మరలా ఇంకో 2 మినిట్స్ మూత పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫైనలీ అయితే అరటికాయ కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, చక్కగా కలుపుకుంటున్నాను, చూపిస్తున్నాను చూడండి.
అరటికాయ ఫ్రై అయితే మంచిగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. చాలా అంటే చాలా టేస్టీ అయిన అరటికాయ ఫ్రై అయితే రెడీ. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా బాగుంది.